మా నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. మా 8th ప్రాబ్లం. The angle of elevation of the top of a tower from 2 points at a distance of 4 meters and 9 meters. Find the height of the tower from the base of the tower and in the same straight line with it are complementary. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మా ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్టింగ్ చూడమ్మా. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ద 2 points at a distance of 4 meter and 9 meter ఆర్ కాంప్లిమెంటరీ. అంటే ఇది ఒక టవర్ ఉందంటమ్మా, ఆ టవర్ కి 4 meters అండ్ 9 meters డిస్టెన్సెస్ లో 2 points ఉన్నాయంట. ఆ 2 points ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్లిమెంటరీ అయినట్టయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్, ఆ టవర్ యొక్క హైట్ ఎంత అని చెప్పేసి అడుగున్నారు అనమాట. ఓకే మా 8th క్వశ్చన్ ఆల్రెడీ మనం ఇప్పుడు ఇది మాట్లాడుకున్నాం అదే టెక్స్ట్ బుక్ లో. సరే మరి దీనికి సంబంధించిన డయాగ్రామ్ కానీ మనం డ్రా చేసినట్టయితే ఫస్ట్ ఏదైతే ఉందో డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేస్మెంట్ ని డ్రా చేస్తాం అనమాట. ఈ విధంగా బేస్మెంట్ ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా బేస్మెంట్ ని ఏదైతే ఉందో బేస్మెంట్ డ్రా చేశాను. ఇలా ఒక టవర్ ఉందన్నట్టు. ఆ టవర్ కి 4 meters డిస్టెన్స్ లో ఒక పాయింట్, 9 meters డిస్టెన్స్ లో ఇంకొక పాయింట్ ఉందన్నట్టు. ఆ ఏదైతే ఉందో ఇక్కడ సపోజ్ దాని యొక్క టవర్ యొక్క హైట్ ని మనం ఏబి అని చెప్పి తీసుకున్నట్టయితే, అలాగే ఆ 2 points కాస్త సి అండ్ డి అనుకున్నట్టయితే, సి నుంచి ఆ ఏదైతే టాప్ ఆఫ్ ద టవర్ కి ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషను, అలాగే డి నుంచి ఇక్కడ ఉండేటువంటి ఏదైతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇక్కడ ఈ రెండు ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ రెండు కూడా కాంప్లిమెంటరీ. అంటే ఈ రెండింటిని కలిపినట్టయితే మనకి 90 degrees వస్తుంది అన్నట్టు. సరే మరి చూద్దాము. మనం స్టార్టింగ్ లో ఏదైతే ఉందో లెట్ us take AB is the height of the tower. AB is the height of the tower. AB is the height of the tower. And C and D are the 2 point of observations. C and D are 2 points of observation. 2 points of observations. 2 points of observations. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క మనకి ఇక్కడ దీని యొక్క హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏవైతే ఉన్నాయో ఈ 2 points కూడా మనకి 4 meters అండ్ 9 meters. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి డిస్టెన్స్ ఇది కాస్త మనకి 4 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇది కాస్త 4 meters అన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి డిస్టెన్స్ కాస్త 9 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇది ఏమన్నా 4 meters అమ్మా, ఇది ఏమన్నా 9 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. మరి ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఈ యాంగిల్స్ కాస్త మనం ఈ రెండు కాంప్లిమెంటరీ కదమ్మా. గివెన్ దట్ యాంగిల్ ఏసీబి అండ్ యాంగిల్ ఏడిబి ఆర్ కాంప్లిమెంటరీ. గివెన్ దట్ యాంగిల్ ఏసీబి అండ్ యాంగిల్ ఏడిబి ఆర్ కాంప్లిమెంటరీ. మరి ఇవి కాంప్లిమెంటరీ కాబట్టి ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క సమ్ మనకి 90 degrees అవుతుంది. కాబట్టి ఒకటి ఆల్ఫా అనుకున్నాను అనుకో, ఇంకోటి 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఒకటి ఆల్ఫా అయితే రెండోది 90 మైనస్ ఆల్ఫా అనమాట. కాబట్టి లెట్ us take యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కామా యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా. మరి ఇప్పుడు ఆల్ఫా అనుకుంటే రెండోది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది అన్నట్టు. మన నెక్స్ట్ చూసినట్టు ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏదైతే ఉందో డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఏబి ఈక్వల్ టు హెచ్ అని చెప్పేసి తీసుకుందాం. ఇక్కడ మనం ఏదైతే కనుక్కోవాలో దాని యొక్క హైట్ ని హెచ్ అనుకుందాం. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పేసి తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏసీబి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేస్తానమ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏసీబి ట్రయాంగిల్ ఏసీబిలో ఇక్కడ యాంగిల్ ఏమైనా ఆల్ఫా ఉంది, ఇదేమన్నా ఆపోజిట్ సైడ్, ఇదేమన్నా ఎడ్జసెంట్ సైడ్. అంటే tan ఆల్ఫా
tan alpha is equal to h/4 అవుతుంది. tan alpha is equal to h/4. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ అమ్మ, ఇన్ ట్రయాంగిల్ ఏడిబి అనేటువంటి ట్రయాంగిల్, ఇన్ ట్రయాంగిల్ ఏడిబి, ట్రయాంగిల్ ఏడిబి, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏమన్నా 90 మైనస్ ఆల్ఫా, ఆపోజిట్ సైడ్ హెచ్, ఎడ్జసెంట్ సైడ్ 9 అనమాట. కాబట్టి tan 90 మైనస్ ఆల్ఫా, tan 90 మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు h/9 అవుతుంది. మరి tan 90 మైనస్ ఆల్ఫా అంటే ఎంత? cot ఆల్ఫా, cot ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు h/9 అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రెండింటిని నేను మల్టిప్లై చేస్తానమ్మా. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. మల్టిప్లయింగ్ 1 and 2, 1ని 2ని మల్టిప్లై చేస్తాను. అంటే tan ఆల్ఫా ఇంటూ cot ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, tan ఆల్ఫా ఇంటూ cot ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు h/4 ఇంటూ h/9 అవుతుంది. మరి tan ఆల్ఫా ఇంటూ cot ఆల్ఫా అంటే ఎంత అవుతుంది? 1 అనమాట దీని వాల్యూ. tan ఆల్ఫా ఇంటూ cot ఆల్ఫా అంటే 1, h/h ఇంటూ h అంటే h²/9 4s are 36. That implies h² is equal to 36. That implies h² is h equal to root 36 అంటే ఎంత? 6 అనమాట. Therefore మనకి ఏదైతే ఉందో మనకి ఏం కనుక్కున్నారు? Therefore the height of the tower కనుక్కోమన్నారు. Therefore the height of the tower is equal to 6 meters అన్నారు. ఓకే అమ్మా, నోట్ చేసుకున్నామా ప్రాబ్లం అన్నట్టు ఇది. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.